గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా హంద్రీనీవా 11వ పంప్ హౌస్ పనులు ఆగిపోయాయని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా కోనాపురం దగ్గర ఉన్న పంప్ హౌస్ను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనుల్ని పూర్తి చేసేందుకు పాత రేట్లతోనే నిధులు విడుదల చేశామని, తర్వాత ఆ రేట్లను రివైజ్ చేస్తామని చెప్పారు. ఏ ఒక్క పని ఆలస్యం కాకూడదనే రెవెన్యూ, హంద్రీనీవా, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం జరిపి తగిన ఆదేశాలు ఇచ్చామని కూడా పయ్యావుల కేశవ్ తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అంటే 2014-19 మధ్య మీరు చూస్తున్నటువంటి పంప్ హౌస్ ఏర్పాటు చేయడం, పంపులు ఏర్పాటు చేయడం, మొత్తం ఎలక్ట్రికల్ వర్క్స్ అన్ని రెడీగా పెట్టడం, దీనికి సంబంధించినటువంటి భూసేకరణ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ 5 సంవత్సరాలలో 1 మీటరు కరెంట్ లైన్ వేయడం కానీ, 1 మీటరు పైప్ లైన్ వేయడం కానీ చేయలేదు. నిర్లక్ష్యం చేసినప్పుడు ఇవాళ అవి చాలా సమస్యలు వచ్చినాయి. ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ వచ్చేసినాయి. ఒకవైపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మరోవైపు హంద్రీనీవా, మరోవైపు ల్యాండ్ ఎక్విజిషన్కి రెవెన్యూ అధికారులు, మరి వీళ్ళందరూ రావాలి కాబట్టి ఇవాళ కంబైన్డ్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఈ పంప్ హౌస్కి సంబంధించి సబ్స్టేషన్కి నిధులు విడుదల చేయడం జరిగింది. మామూలుగా శాంక్షన్లు చేస్తారు, శాంక్షన్లు కూడా కాకుండా మనకు దీని ప్రయారిటీ తెలుసు కాబట్టి డబ్బులు కూడా రిలీజ్ చేసాం. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఆ ఎస్టిమేట్లన్నీ ఎప్పుడో పాత ఉన్నాయి. 2019లో మేము వేసిపోయిన ఎస్టిమేట్లే ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో వాటిని కనీసం ఎస్టిమేట్లు కూడా వేయించి రెడీగా పెట్టలా. టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఇవన్నీ ఎస్టిమేట్లు కిందకి పైనకి తిరుగుతూ ఉంటాయని ముందు ఉన్న వాటికి ఎస్టిమేట్లకి పాత రేట్లతోనే డబ్బులు రిలీజ్ చేశాం.